ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో బంధం అనేది ఈ జన్మదేనా లేకపోతే పాస్ట్ లైఫ్ నుండి వచ్చిందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాం ఈరోజు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్కి సంబంధించింది కానీ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. సో ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా, జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ బంధం అనేది ఈ జన్మదేనా, గత జన్మలో నుంచి వచ్చిందా, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందా, సోల్మేట్ రిలేషనా, ట్విన్ ఫ్లేమ్ రిలేషనా, లేకపోతే కార్మిక్ రిలేషనా, అసలు మీ బంధం ఎలాంటి బంధము, దీనన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం ఈరోజు తీద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి తలుచుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని, అప్పుడే ఎనర్జీస్ యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60-70% అనేది యాక్యురేట్గా కనెక్ట్ అయితే మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినవి అని అనుకోండి, లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. చూద్దాము, మీ పార్ట్నరుతో రిలేషన్ అనేది ఈ జన్మదేనా, గత జన్మ నుంచి వచ్చిందా, సోల్మేట్ రిలేషనా, ట్విన్ ఫ్లేమ్ రిలేషనా, త్రీ ఆఫ్ స్వర్డ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, టూ ఆఫ్ స్వర్డ్స్, ద లవర్స్, టెంపరెన్స్, ద కింగ్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, ద హై ప్రీస్టియస్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ద డెత్,
ఫోర్ ఆఫ్ పెంటికల్స్. సో మీ పార్ట్నర్తో మీ రిలేషన్ అనేది ఎలాంటి రిలేషన్, ఈ జన్మదేనా గత జన్మ నుండి వచ్చిందా, అసలు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్పా, లేకపోతే సోల్మేట్ రిలేషనా, లేకుంటే కార్మిక్ రిలేషనా, ఎలాంటి రిలేషన్ అనేది చూద్దాం మనము. మీ పార్ట్నర్తో ఈ రిలేషన్ అనేది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్. ట్విన్ ఫ్లేమ్ అంటే అండ్ మీ ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, అండ్ ప్రేమ కూడా ఉంది, ఇష్టము ప్రేమ ఉంది, అండ్ ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టంతో వచ్చారు. అండ్ మీ పార్ట్నర్ కూడా జెన్యున్గానే లవ్ చేశారు, ఏదో టైం పాస్ కనో, లేకపోతే మీరు చూడడానికి బాగుంటారనో, లేకుంటే ఇంకొకటి అని అయితే రాలేదు. మీ నుండి 100% లవ్ అండ్ ఎఫెక్షన్తోనే మీ లైఫ్లోకి వచ్చారు. మీది ఒక ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అనమాట. అండ్ మీరు ఇద్దరు కూడా ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న చాలామంది కూడా. అండ్ మీ పార్ట్నర్గా మిమ్మల్ని వద్దనుకొని మిమ్మల్ని కొంచెం హర్ట్ చేసి వెళ్ళిపోయారు. మరి ప్రేమ ఉన్నప్పుడు మరి ఎందుకు హర్ట్ చేసి వెళ్ళిపోయారంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే కంపల్సరీ ఉంది. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్లనే చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే మీ ఇద్దరి మధ్య డిఫైన్ చేసుకోవడము, ఒకళ్ళనొకళ్ళని మాటలు అనుకోవడం వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కొంచెం గొడవలుగా అవ్వడము, ప్రతిసారి ఏదో ఒకటి అవుతూ ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన వాళ్ళు. అంటే చాలామంది ఎవరైతే ఉన్నారో ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారనమాట. ఫైర్ అండ్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్స్ ఉన్నారు. అంటే సో దానివల్ల అండ్ మీరేమో సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్, కొంచెం హర్ట్ తొందరగా అయ్యే పర్సన్ అనమాట. ఎవరైనా ఏదైనా అంటే అది మనసుకు తీసుకునే పర్సన్, అండ్ మనసుకు తీసుకుని దాన్ని పదే పదే ఆలోచించుకుని ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళే పర్సన్. మీ పర్సన్ ఇప్పుడు ఏదైతే ఈ రిలేషన్లో నుంచి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారో ఈ రిలేషన్ని మీరు చాలా బాధ, పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అసలు ఎందుకు నా లైఫ్ ఇలా అయ్యిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ కూడా మీ దగ్గర నుంచి వెళ్ళడం లేదనమాట. వాళ్ళ మెమరీస్ అనేవి మీకు ఎప్పుడూ కూడా చుట్టూరు ఉంటూనే ఉన్నాయి. ఏం చేస్తున్నా కూడా మీ లైఫ్లో మీరు ఫోకస్ చేయకుండా అయిపోయిందనమాట. సో వాళ్ళతో మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, వాళ్ళు మీ లైఫ్లో ఉంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో అన్న ఫీలింగ్లో ఉంటారు ఎప్పుడు కూడా. మీరు మీ పార్ట్నరుతో కాసేపు మాట్లాడినా, కాసేపు టైం స్పెండ్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది మీకు. మీ పార్ట్నర్కి సంబంధించిన ప్రతి మెమరీ కూడా మీకు ఒక బెస్ట్ మెమరీ లాగా ఫీల్ అవుతారు. మరి ఎందుకంటే మీది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్. అండ్ మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో ప్రజెంట్ వద్దనుకొని వెళ్ళిపోయారంటే వాళ్ళకి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకుంటే అదర్ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. సో దానివల్ల మాత్రం, ఎందుకంటే మీ పార్ట్నర్ది డ్యూయల్ మెంటాలిటీ అనమాట. ఎప్పుడు ఒకే రకంగా మాట్లాడే పర్సన్ అయితే కాదు. కాసేపు మంచిగా ఉంటారు, కాసేపు ఏం మాట్లాడతారో తెలియదు, కాసేపు కావాలని అంటారు, కాసేపు వద్దని అంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎప్పుడూ కూడా మీలో ఉన్న తప్పుల్ని వెతికే పర్సనే తప్ప మీరు ఏదైతే మంచి చేశారో అది వాళ్ళకి కనిపించదు. మీరు 100 మంచి పనులు చేసినా కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది కదా, ఆ మిస్టేక్ని పట్టుకునే వాళ్ళు బాధ పెట్టే పర్సన్ అనమాట. ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా రీజన్ అదే అనమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏదో ఒకటి బ్లేమింగ్ చేసే పర్సన్. సో వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీద ప్రేమ ఉంది, ప్రేమ లేదని అయితే అన్నాను. ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళకి అంత స్ట్రాంగ్గా వాళ్ళు బిలీవ్ చేయట్లేదు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అందరికి చెప్పే మాటల్లో అందరికన్నా ఎక్కువ అని చెప్పే పర్సన్, కానీ చేసే పనుల దగ్గరకు వచ్చేసరికి అందరి తర్వాతే మీరు అన్న విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో దూరంగా ఉన్నారన్నా కూడా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, వీళ్ళ వల్ల మాత్రమే
దూరంగా ఉండడం జరిగింది. నిజంగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకున్నప్పుడు వాళ్ళందరికన్నా మీరెక్కువ అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే దాంట్లో 1% అయినా మీ గురించి ఆలోచించాలి కదా! ఆలోచించట్లేదు అంటే మీనింగ్ ఏంటి? ఎందుకంటే వీళ్ళది స్టెబిలిటీ లేని మైండ్ సెట్ అన్నమాట. ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడతారు. ఇటు ఇప్పుడు ఒకవేళ మీతో మంచిగా మాట్లాడాలన్నా, చెడుగా మాట్లాడాలన్నా వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని బట్టే వాళ్ళు మాట్లాడతారనమాట. ఒకవేళ మీతో మంచిగా సాఫ్ట్‌గా ఉన్న నేచర్ ఉందనుకోండి, ఆ టైంలో వాడి మూడ్ బాగుందనుకోండి, మంచిగా సాఫ్ట్‌గా మాట్లాడతారు. మీరు తిట్టినా కూడా మంచిగా అనిపిస్తుంది అప్పుడు. లేదు వాళ్ళ కోపంలో ఉన్నారనుకోండి, మీరు ప్రేమగా చూపించినా కూడా అదొక చులకనగా లాగా అనిపిస్తుందనమాట వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళంత తొందరగా ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి. ఎందుకు వాళ్ళు అలాంటి మెంటాలిటీ ఉందంటే వాళ్ళకంటూ వాళ్ళ మైండ్ సెట్‌కి అనేది మనం వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతా ఉంటాయి అన్నమాట. మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అందరి కోపాన్ని కూడా మీ మీదే చూపించే మెంటాలిటీ ఉన్న పర్సన్. ఎందుకంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది బయటకు తీసేసుకోవాలి. అది మీ రూపంలోనే ఎక్కువగా చూపించుకుంటారనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. ఎందుకంటే వీళ్ళ ఫైర్ ఎలిమెంట్ కాబట్టి. ఎయిర్ ఎలిమెంట్ కాబట్టి. ఎయిర్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? మాటల్లో కన్నా చేతల్లో కన్నా కూడా మాటల్లోనే ఎప్పుడూ కూడా ఆవేశం ఎక్కువగా ఉంటుంది కానీ ఆలోచన అనేది అంత ఎక్కువగా ఉండదు. ఎప్పుడు కూడా చేసినాక ఆలోచించుకుంటా ఉంటారు. కానీ ఆ చేసింది ఎప్పుడు కూడా రాంగ్‌గానే ఉంటుంది. రాంగ్ డెసిషన్సే ఉంటాయి అన్నమాట. మీ పార్ట్నర్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రెజెంట్ అయితే మీతో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి సైలెంట్‌గా ఉన్నారు. మీరు మాట్లాడుతున్నా, మెసేజ్ చేస్తున్నా పట్టించుకోని విధంగా ఉన్నారు. మీరు చాలా రకాలుగా బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ కోసం మళ్ళీ వస్తారేమో, మళ్ళీ మాట్లాడతారేమో, మళ్ళీ ముందు ఎంతైతే ప్రేమ ఉందో అంత ప్రేమగా ఉంటారేమో అన్న విధంగా ఉన్నారన్నమాట మీరైతే. ఎటు కదలలేని సిచ్యువేషన్ కూడా అయిపోయింది. ఇటు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి అదే రిలేషన్‌లోనూ కంటిన్యూను అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి సంబంధించిన మెమరీస్ అనేది మిమ్మల్ని చుట్టూ ఎటు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. మర్చిపోలేకపోతున్నారు. కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. either మీ స్టడీస్ మీద కానివ్వండి, లేదా మీ బిజినెస్ జాబ్ మీద కానివ్వండి. ప్రతి క్షణము ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్‌ని మాత్రము ఎక్కువగా సఫర్ అవుతున్నారు మీరు. మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు అంటే, మీ పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారా అంటే, హ్యాపీగా ఉన్నన్ని రోజులు ఉన్నారు. ఈ రిలేషన్ ఏందంటే ఒక లైట్ లాగా తీసుకున్నారనమాట. ఏందంటే ఓకే ఉన్నారు కదా! మన ప్రాబ్లమ్ రాకుండా ఉన్నన్ని రోజులు మనం ఉన్నాము. ఎప్పుడైతే మన ప్రాబ్లమ్ వస్తుందో, మనల్ని ఎప్పుడు తక్కువ చేస్తారో అప్పుడు మనం ఈ రిలేషన్ అవసరం లేదు అన్న ఫీలింగ్‌లోనే వీళ్ళు ఉన్నారనమాట. సో, ఎప్పుడు కూడా మీరు మీరు 100% చూపిస్తే ఆ 100%లోను 1% చూపించడానికి మాత్రమే వీళ్ళకి టైం ఉంటది. స్టార్టింగ్‌లో ఎలా ఉండేదంటే, స్టార్టింగ్‌లో మీ ఇద్దరి రిలేషన్ ఒక సోల్‌మేట్ రిలేషన్ అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. ఎందుకంటే ఆ టైంలో మీరిద్దరు ఒకళ్ళు టైం కానివ్వండి, లేతే సిట్యుయేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని నీకు నేనున్నానన్న ఫీలింగ్ ఇచ్చిన మీ పర్సన్. ఇంకా చెప్పాలంటే మీకు తను ఉన్న అన్న ఫీలింగ్ ఇచ్చే కన్నా కూడా మీరెప్పుడు కూడా తనకి సపోర్టింగ్‌గా ఉన్నారు. మీరెప్పుడు కూడా తనకు అన్ని విషయాల్లో కూడా సపోర్టింగ్‌గా అండ్ కేరింగ్‌గా ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు మోటివేట్ చేస్తా ఉన్నారు. అన్ని విషయాల్లో ఫిజికల్‌గా, మెంటల్‌గా అన్ని రకాలుగా కూడా ఫైనాన్షియల్‌గా కూడా ఎప్పుడు కూడా సపోర్టింగ్‌గా ఉన్నారు. కానీ వీళ్ళెలా ఉన్నారు? ఎప్పుడైతే అవసరం ఉంటదో అప్పుడు మాత్రమే మీతో వాళ్ళ కన్వీనియంట్‌ని బట్టి మీతో బిహేవ్ చేయడము, వాళ్ళ అవసరాలు ఉన్నన్ని రోజులు మీతో మంచిగా ఉండడము, మమ్మల్ని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఇలా అని చెప్పుకోవడము. ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఆలోచించుకున్నారే కానీ మీకు సంబంధించినవి ఏవి కూడా వాళ్ళు ఆలోచించేంత మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు వీళ్ళు. ఏందంటే ఈరోజు మంచిగా అయ్యిందా లేదా, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈరోజు మంచిగా ఉన్నామా లేదా, రేపటి సంగతి రేపు చూద్దాంలే, రేపు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో, ఆ నిన్న జరిగిన దాని గురించి ఆలోచించే పర్సన్ కాదు. మీరేందంటే జరిగిపోయిన దాని అది గుడ్ అవనివ్వండి, బ్యాడ్ అవనివ్వండి, జరిగిపోయిన దాంట్లో నుంచే మీరు ఉంటూ సఫర్ అవుతూ మిమ్మల్ని మీరు
మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారనమాట. మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు చూడండి, చక్కగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకుని చక్కగా ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలో అక్కడ బ్యాలెన్స్ చేసుకుని, ఎక్కడ అవసరం లేదో అక్కడ ఇది చేసుకుంటున్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అనే వైపుకి వెళ్తున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, అక్కడే ఉండిపోయారు. ఎక్కడైతే లైఫ్ అనేది స్టక్ అయిపోయిందో అక్కడే ఉండిపోయారు. మీ పార్ట్నర్ ఎక్కడైతే వదిలేసి వెళ్ళిపోయారో అక్కడే మీ లైఫ్ ఉండిపోయింది. మీ ఫ్యూచర్ అనేది కూడా మీకు కనిపించట్లేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ దగ్గరే మీ లైఫ్ స్టక్, వదిలేసి వెళ్ళిన చోటే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయాలా అంటే మళ్ళీ వస్తారు, వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు. వాళ్ళ లైఫ్లో ఇంకెవరు ఆప్షన్ లేదు, మీరు మాత్రమే అని అనుకున్నప్పుడు వస్తారు. వచ్చామా మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. నిజంగా ఒకళ్ళు జెన్యున్గా మారారు అంటే వాళ్ళ మాటల్లో కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి, ఎప్పుడు ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. కానీ ఇలాంటి మెంటాలిటీ ఉందంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వాళ్ళకి అదే మెంటాలిటీ ఉంటుంది, అదే బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ప్రేమ చూపిస్తున్నారు కదా, మళ్ళీ తిరిగి వచ్చారు మనకు కొంచెం ప్రేమ చూపిస్తున్నారు కదా అని చెప్పి మీరు ఎక్కువగా పొంగిపోవడము, మళ్ళీ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ బాధపడము, ఇవన్నీ అవసరమా అనేది మీరే ఆలోచించుకొని మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్కి, మీ పార్ట్నర్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీ లైఫ్లో మీరు ముందుకనేది వెళ్ళండి. సో ఎప్పుడూ కూడా సాఫ్ట్ నేచర్తో మాత్రం ఉండొద్దు, గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మి గుడ్డిగా వెళితే చివరికి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కానీ, మళ్ళీ సఫర్ అయ్యేది కానీ, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యేది కానీ మీరు మాత్రమే. సో మీ లైఫ్లో మీకు ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మీరు ఎలా ఉండాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ని ఎప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు. మీ లైఫ్ని మీ చేతుల్లోనే పెట్టుకొని మీకు నచ్చినట్టుగా మార్చుకునే రైట్స్ మీకు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే మీ లైఫ్ వేరే వాళ్ళ చేతిలో పెడతారో అప్పుడు వాళ్ళ చేతుల్లోనే మీరు కీలుబొమ్మలాగా అవుతారు తప్ప, వాళ్ళు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవ్వడం, వాళ్ళు మాట్లాడకపోతే బాధపడ్డము, వాళ్ళు ఏమన్నా అంటే ఫీల్ అవ్వడం, ఇలానే ఉంటుంది. ఎందుకు మీ లైఫ్ని మీరు వేరే వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టడము? మీకంటూ ఒక రైట్స్ ఉన్నాయి. మీ లైఫ్ని మీరు ఎలా మార్చుకోవాలా అన్న ఇది ఉంది మీకు. సో అలాంటప్పుడు ఎందుకు? వాళ్ళ నుండి మీకు వచ్చింది ఏముంది? బాధ తప్ప. ఎప్పుడు ఏదో ఒకటి హర్ట్ చేయడము, ఇచ్చేయడము వల్ల ఏమొస్తుంది? అది గొప్పతనమా? బాధ పెట్టకుండా చూసుకోవడం గొప్పతనం, బాధ పెట్టి తర్వాత ఓదార్చడం గొప్పతనం అయితే కాదు ఎవరికి కూడా. సో మీ పార్ట్నర్కి ఉన్న ప్రేమ అనేది అప్పుడు ఉంది నిజంగానే, అది మెటీరియల్. మీరు 100% ప్రేమతో ఇష్టంతో వచ్చారు, వాళ్ళు కూడా ఇష్టంతోనే వచ్చారు. కానీ వాళ్ళ ఇష్టం అనేది పర్మనెంట్గా అయితే లేదనమాట. వాళ్ళ ఇష్టం అనేది మీ ఫిజికల్ రిలేషన్ వరకు మాత్రమే ఉంచారు. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు ఫిజికల్గా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానీ ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటున్నారో అప్పుడు వీళ్ళకి రిలేషన్ పరంగా కూడా గ్యాప్ అనేది వస్తూనే ఉంది. వాళ్ళ మాటలతో కానివ్వండి, వాళ్ళ చేతలతో కానివ్వండి, ఎప్పుడు మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ రిలేషన్లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని విషయాలు. మీరు చాలా రకాలుగా అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళ కోపాన్ని కానివ్వండి, వాళ్ళ ఆవేశాన్ని కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ని కానివ్వండి, మీలో మీరే బాధపడ్డారు, మీ కన్నీళ్ళు మీరే ఓదార్చుకున్నారు, మీ కన్నీళ్ళని మీరే తుడుచుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు నీకు నేను ఉన్నాను కదా అని చెప్పడానికి కూడా వాళ్ళకి నోటికి మాట రాని సిచ్యువేషన్ ఉంది. ఒకప్పుడు ఉన్నారు, అన్నారు, కానీ ఇప్పుడు మరి వదిలేసి వెళ్ళారు అంటే వాళ్ళది ఎలాంటి రిలేషన్ అనేది మీరు అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడడం అవసరమా? ఆలోచించుకోండి. బాధ అయితే ఉంటుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే మనం ఒకళ్ళని గుడ్డిగా నమ్మి ప్రేమించినప్పుడు అంతే ఎఫెక్షన్ అన్న ఎవరికైనా కూడా ఏ రిలేషన్లో ఉన్నా కూడా మాట్లాడాలి. నిజంగా రిలేషన్ అనేది ఇద్దరి సైడ్ నుంచి ఉంటే ఇద్దరి సైడ్ నుంచి ఉండాలి, మాట్లాడాలి.
వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారని ఉండాలి. ఒక సైడ్ నుంచే ఉండేదాన్ని ఎప్పటికీ కూడా, అది ఎప్పటికీ కూడా ట్రూ రిలేషన్షిప్ అయితే అవ్వదు. ఎందుకంటే మనం వెంటబడితే వచ్చేదాన్ని ఎప్పుడు ప్రేమని అయితే అనరు. మన కోసం వచ్చే దాన్ని మాత్రమే మనం ప్రేమ అనాలి కానీ. సో ఇలాంటి రిలేషన్ గురించి మీరు అంత బాధపడడం అవసరమా అనేది ఆలోచించుకోండి. ఒకసారి కాకపోతే ఒకసారి రియలైజ్ అవ్వాలి కదా. వీళ్ళు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నేను ఇచ్చే ఇంపార్టెన్స్ని వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రేమ ఉంటే నిజంగా ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకు ఎంత బాధపడుతున్నా, ఎందుకు పట్టించుకోకుండా ఇంకా ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అప్పుడు మాత్రం గుర్తొస్తుంది. అప్పుడు ప్రేమ గుర్తొస్తుంది, మోసము గుర్తొస్తుంది, అన్నీ గుర్తొస్తుంది. ఇలా బిహేవ్ చేసే వాళ్ళని, ఇలాంటి డ్యూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎంత మటుకు కరెక్ట్ అన్న మీరు వెయిట్ చేయడంలో అర్థం ఏముంది? చూద్దాం ఇంకా. ఐ లవ్ యూ, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. మీరు 100 సార్లు ఐ లవ్ చెప్తే ఒక్కసారి ఐ టు లవ్ యూ చెప్పడానికి వాళ్ళ సైడ్ నుంచి రెస్పాండ్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే మీరు 100 సార్లు వాళ్ళు చెప్తే మీరు ఒక్కసారి చెప్పే స్టేజ్లో ఉంటే, మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారో మీరు 100 సార్లు చెప్తే వాళ్ళు ఒక్కసారి చెప్పే స్టేజ్లో ఉన్నారనమాట. వీక్నెస్, మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. మీరు అనుకుంటానే ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఎడిక్ట్ అయిపోయారో అప్పటి నుంచి మీకు ఒక భయం అనేది వేస్తూనే ఉంది. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటప్పుడు వీళ్ళు నాతో పర్మనెంట్గా ఉంటారా, ఎప్పుడు వెళ్ళిపోతారేమో, నేను ఎప్పుడు వీళ్ళని లూజ్ అయిపోతానేమో, మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ భయంతోనే మీరు ఉన్నారనమాట. నెసెసిటీ, వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ. మీకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు లేకుండా నేను ఉండలేను, అసలు వీళ్ళ ఆలోచనలో నుంచి కూడా నేను బయటకు రాలేకపోతున్నాను. డే అండ్ నైట్ వీళ్ళ ఆలోచనలే ఉన్నాయి. వీళ్ళు నన్ను హ్యాపీగా చూసుకున్నది ఎక్కడ ఉన్నది? హ్యాపీగా చూసుకుని హ్యాపీగా గడిచిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళ కోసం అంత పిచ్చిలో ఎందుకున్నాను, అసలు ఏంటి నేను అనే దాన్ని కూడా మీరు అనుకుంటున్నారు. నేను ఎందుకు ఇలా అయిపోతున్నానని కూడా. ఇమాజినేషన్, ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో, ఫీలింగ్ సో క్లోజ్. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. అండ్ మీ పార్ట్నర్కి ఒక మెంటల్ మెంటల్ డిసీజ్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే డౌటింగ్ అనమాట. ఎప్పుడు కూడా ఈ బుద్ధి అనేది వాళ్ళకి మారదు. ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు నిజంగా రిలేషన్షిప్లో వచ్చినప్పుడు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అలాంటిది ఏది లేదు. మీ గురించి ఎప్పుడు చూసినా నాతో మాట్లాడలేదంటే ఎవరితోనూ మాట్లాడుతున్నాను, నాతో బిజీగా నాకు బిజీ వస్తుందంటే ఎవరితోనూ బిజీగా ఉన్నారు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్, ఇలాంటి వాళ్ళని మన మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడమే మీ తప్పనమాట. మిస్ట్రస్ట్, caution, your friends are jealousy with relation and beware. అండ్ మీరు ఎప్పుడు కూడా వీళ్ళని ఎంత జెలసీ ఫీల్ అవుతారంటే, వీళ్ళు ఈవెన్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు ఇచ్చే టైంని ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎప్పుడు కూడా జెలసీ ఉండొచ్చు, పొసెసివ్నెస్ ఉండొచ్చు, కానీ అది అవసరానికి మించి వస్తే అది కూడా ఏదైనా అమృతమైనా కూడా అవసరానికి మించి మనం తీసుకున్నామంటే అది విషం కిందే వస్తుంది. మీ పార్ట్నర్ మెంటాలిటీ కూడా అదే అనమాట. అన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ రియాక్షన్సే తప్ప. కన్ఫ్యూజన్, ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఆఫ్ ఐ లవ్ యూ డీప్లీ. ఇంకా చెప్పేది ఏముంటుందంటే ప్రతి దాంట్లో అనుమానము, ఏదో ఒకటి హర్ట్ చేసే విధంగా మాట్లాడడం ఇచ్చేసి చివరికి ఏం చెప్తారంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టే నేను అలా మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్లో వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇష్టం ఉంటే నిజంగా ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాటలనే ఉండకూడదు కదా. అదే మాట మీకు మిమ్మల్ని అంటే మీరు తీసుకోగలుగుతారా? తీసుకోలేనప్పుడు అనే రైట్స్ ఎక్కడ ఉంటాయి?
Decision, it's the time to decide something for this relation. సో ఇప్పటికైనా మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోండి. లైఫ్లో వీళ్ళ కోసం నేను ఆ, బాధపడడం అవసరమా? వీళ్ళ కోసం నన్ను వద్దనుకుని వెళ్ళిపోయి నన్ను చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసము నేను బాధపడ్డము, లైఫ్లో స్ట్రక్ అయిపోవడము. ప్రేమ ఉంది, నేను వాళ్ళు చూపించిన ప్రేమలో నేను 100 రెట్లు ఎక్కువ చూపించాను. మరి ఎందుకు నేను వాళ్ళ కోసము స్ట్రక్ అయిపోయి ఉండాలి? వీళ్ళంత గొప్ప పుణ్యాత్ములా, మంచి వాళ్ళు, అంత మంచి వాళ్ళ? నిజంగా మంచి వాళ్ళు అయితే మిమ్మల్ని బ్లేమ్ చేయడమో, మిమ్మల్ని హర్ట్ చేయడమో, మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడమో లాంటివి అయితే చెయ్యరు కదా. ఫ్యాన్సినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ యూ టువర్డ్స్ మీ. అండ్ మీ స్మైల్, మీ అంటే స్టార్టింగ్లో చాలా బిస్కెట్స్ చేశారులేండి. ఎట్లా అంటే మీ నవ్వు ఇష్టము, నీ బిహేవియర్ ఇష్టము, నువ్వు అలా ఇష్టము అని చెప్పి చాలా రకాలుగా అన్నారు. సో మీరు ఎప్పటి వరకు అన్నారంటే వాళ్ళు మీరు ఎడిక్ట్ అయ్యే వరకు మాత్రమే. ఐఎమ్ ఎడిక్టెడ్ టు యూ, కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. ఎప్పుడైతే మీరు ఎడిక్ట్ అయ్యేదాకా మాత్రమే ఈ వర్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఎప్పుడైతే మీరు ఎడిక్ట్ అయిపోయారో అప్పటి నుంచి అన్ని నెగిటివ్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక లిమిట్ వరకు ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు నా వలయంలో పడ్డారు, నన్ను ఎట్లో పడిపోయారు అని అనుకుంటారు, అప్పటి నుంచి వాళ్ళు అవాయిడ్ చేయడము, వాళ్ళు ఇర్రెస్పెక్ట్గా మాట్లాడడము, చులకనగా మాట్లాడడము, ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకెక్కడ పోతారులే, మనం దీంట్లోనే ఉంటారు కదా అని. I am the luckiest person. Thank you for coming in my life. అండ్ మీరు రావడం వల్ల వాళ్ళ లైఫే చేంజ్ అయిపోయింది. మీరు వాళ్ళ లైఫ్లో రావడమే ఒక అదృష్టం అన్న ఫీలింగ్లో మాటలు అనేవి చెప్పారు. నిజంగా అంత అదృష్టం అయితే మరి వెళ్ళిపోవడం ఎందుకు? అదృష్టాన్ని వదలడం ఎందుకు? బ్యాడ్ లక్ని తెచ్చుకోవడం ఎందుకు? యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్, యు ఆర్ చేంజ్డ్, యు ఆర్ ఫేక్. అండ్ అప్పటికిప్పటికి మారింది ఏంటంటే మీ ప్రేమ పెరిగింది, వాళ్ళ ప్రేమ తగ్గింది. అసలు చెప్పాలంటే వాళ్ళు చేంజ్ అయ్యారు, చాలా చేంజ్ అయ్యారు. అప్పట్లో ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే ఏముందిలే, ఈరోజు చెప్పిన మాట రేపు ఉంటాయా ఏంది, రేపటి గురించి నిన్నటిది వాళ్ళు ఎవడు చూస్తాడు? పాస్ట్ గురించి ఆలోచించే పర్సన్ కాదు. ఈరోజు ఎలా ఉన్నాం మనం, రేపు ఎలా ఉంటాము, దీని గురించి ఆలోచించే పర్సనే. చేంజ్ అయ్యింది కూడా వాళ్ళే. యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడెడ్ కేర్ఫుల్లీ. వాళ్ళ ఆప్షన్స్ని మీరు చాలా క్లియర్గా చెప్పారు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు, వెళ్ళాలని అనుకుంటే నిజంగా నేను ప్రేమ లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కూడా అడిగారు. నేను అయినా కూడా వాళ్ళ క్రాస్ రోడ్లో ఉన్నారు, కానీ మీరు ఇచ్చిన ఆప్షన్ని మీ వైపు చూజ్ చేసుకోలేదు, వేరే సైడ్ నుంచే చూజ్ చేసుకున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వైపే చూజ్ చేసుకున్నారు. మరి అప్పుడు అంత ఇంపార్టెన్స్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంపార్టెన్స్ అవ్వలేదు? మరి అప్పుడు గుర్తు రాలేదా? థర్డ్ పర్సన్స్, థర్డ్ పార్టీస్ ఇవన్నీ గుర్తు రాలేదా? ఎదుటి వాళ్ళ లైఫ్లోకి వచ్చి వాళ్ళ లైఫ్ని నాశనం చేయాలన్న ఇంట్రెస్ట్ అంతా హ్యాపీగా ఉంటుందా? దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. అండ్ మీరేమనుకున్నారంటే వాళ్ళ మీద మాట్లాడకపోయినా, వాళ్ళని చూడకపోయినా అదొక పెయిన్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు. ఆ పెయిన్ ఎట్లా అనిపించిందంటే మా ఇద్దరిది ఏదో సోల్మేట్ కనెక్షన్ ఉంది, దానివల్ల అదొక వైబ్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు మీరు. కానీ పెయినే ఇచ్చారు తప్ప చివరికి ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ. అండ్ మీరు పార్ట్నర్తో మాట్లాడడం కానివ్వండి, టైం స్పెండ్ చేయడం కానివ్వండి, మీకు చాలా ఇష్టం. ఎందుకంటే అంతా మీ పార్ట్నర్ మాయలో ఉండిపోయారు కాబట్టి. టర్నింగ్ పాయింట్, ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిలేషన్ స్టార్టింగ్లో. ఇంకా మీరే వాళ్ళని కొంచెము అవాయిడ్ చేయడము, కొంచెం దూరంగా ఉండడం చేసిన మీరు తర్వాత ఎలా అయిపోయిందంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోవడము. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ రావడం, వాళ్ళ సైడ్ నుంచి కాల్స్ రావడం, వాళ్ళ సైడ్ నుంచి అన్నీ ఉండే. ఎప్పుడైతే మీరు ఎడిక్ట్ అయిపోయారో తర్వాత నుండి మీ సైడ్ నుంచి కాల్స్ వెళ్ళడము, మీ సైడ్ నుంచి మెసేజెస్ వెళ్ళడము, మీ సైడ్ నుంచి మాట్లాడడము, మీ సైడ్ నుంచి కలుగుతా ఉండడం, మీ సైడ్ నుంచి ఐ లవ్ యూ అని చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిలేషన్ ఇలా ఎండ్ అయిపోతుంది అని చెప్పి.
మీ పార్ట్నరు అంత బాగా మ్యాజిక్ చేశారనమాట. డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ. అండ్ మీ పార్ట్నర్కి మీరు చాలాసార్లు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు, ఎన్నోసార్లు. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హెల్ప్ కావాలంటే ఏమైనా కావాలన్నా కూడా మీరే అడగకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. రివిటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. అండ్ మీకు వాళ్ళ గురించి ఎప్పుడు మీరు ఆలోచించుకుంటూ ఎందుకు ఇలా అయ్యింది లైఫ్, అసలు ఎందుకు వీళ్ళు నా లైఫ్లోకి రావాలి, నేనేదో నా పనేదో నేను చూసుకుంటూ నా లైఫ్లో ప్రశాంతంగా ఉన్న నా లైఫ్లోకి వీళ్ళు వచ్చి నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేసి నా లైఫ్నే ఇప్పుడు నాశనం చేశారన్న ఫీలింగ్లో ఉన్నారు మీరు. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. మీరు అనుకున్నారు వీళ్ళకి ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయడమే రావట్లేదు, వీళ్ళకు నా మీద చాలా ప్రేమ ఉందని అనుకున్నారు. నిజంగా ప్రేమ ఉంటే వదిలేసి ఎందుకు వెళ్తారు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఎందుకు మాట్లాడతారు? రియలైజ్ అవ్వాల్సింది మీరే. స్పైయింగ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, కానీ మళ్ళీ దూరంగా ఉన్నా మళ్ళీ మీరేం చేస్తున్నారు, మీరు ఎవరితో అయినా మూవ్ ఆన్ అయ్యారేమో, వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యారేమో, ఇలాంటి క్రూయల్ మెంటాలిటీ మాత్రం బాగా ఉంది. ఎందుకంటే అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్, ఐ మీన్ యు ఆర్ ఇన్ మై. మీరేమనుకుంటారంటే నాకు వీళ్ళంటే చాలా ఇష్టము, వీళ్ళు నా కోసమే పుట్టారు, వాళ్ళ కోసమే నేను పుట్టాను, సో ఈ జన్మకి వీళ్ళే నాకు కావాలి అన్న ఫీలింగ్ మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో దాన్ని చాలాసార్లు కూడా మీ పార్ట్నర్కి చెప్పారు కూడా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు సైన్ చేస్తారు అనమాట. ఓకే నాకు అన్ని చెప్పారు కదా మాటలు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. మీరు మాత్రము ఇంక మీ పార్ట్నర్కి గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఏంటా పరిస్థితి, ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చాడు దేవుడు, ఎందుకు నా లైఫ్లోకి రావాలి, పోనీ వచ్చారు సరే మంచిగా ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోయారు, అసలు రావడం ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు, అసలు ఎందుకు ఇలాంటి లైఫ్ ఉంది అని మీరు అలా అని చెప్పి మీ లైఫ్లో మీ పార్ట్నర్ కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోలేక కూడా పోతున్నారు అనమాట. చాలామంది కొంతమంది ఏంటంటే మ్యారేజెస్ కూడా చేసుకోకుండా అలానే మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారు. ఇంట్లో ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఇటు వీళ్ళకి చెప్పలేక అటు వాళ్ళు వస్తారో రావు తెలియక ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఇటు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఇటు మీ లైఫ్ని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండిపోయారు. Obsession, passionality in your love with you today and tomorrow forever. వాళ్ళ మీద మీకు వాళ్ళు చేసి మోసం అని తెలుసు, వాళ్ళు మీ లైఫ్లో చీట్ చేశారని తెలుసు, మిమ్మల్ని వాడుకున్నారని తెలుసు, అన్ని రకాలుగా తెలిసినా కూడా వాళ్ళంటే మీకు అంత ప్రేమ పిచ్చి అనమాట. ఆ పిచ్చిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు. ఎందుకంటే మీ సోల్మేట్ కనెక్షన్ అని ఫీలింగ్లోనే ఉన్నారు మీరు ఇంకా. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కాదు. మనం నిజంగా సోల్మేట్ కనెక్షన్ అయితే మనకి మాత్రమే బాధ పెయిన్ కలవాలి, మాట్లాడాలి, ప్రేమ ఉంటే సరిపోదు, ఎదుటి వాళ్ళకు కూడా ఉండాలి. మన బాధ అనిపిస్తే ఎదుటి వాళ్ళు చెప్పకుండా ఎందుకు బాధపడుతున్నారనేది తెలుసుకుని అడిగే విధంగా ఉండాలి. సో అలాంటి లేనప్పుడు దాన్ని ఏ రిలేషన్ ఉంటే ఏమైంది. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో చూద్దాము బాబా గైడెన్స్ ఏం చెప్తారనేది, మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాం మనం. మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి, ఇది అన్ని తత్వాలకు సమన్వయపరుస్తుంది. ఎప్పుడు కూడా మీలో ఉన్న పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా
కంట్రోలింగ్ పెట్టుకోండి, బ్యాలెన్సింగ్గా చేసుకుని కోపము, ప్రేమ, బాధ ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్లో చేసుకోమని అంటుంది. ఎందుకంటే కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎక్కువ బాధపడకూడదు అని. ప్రకాశిస్తూ ఉండు, ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగుగా ఉండండి. ఎప్పుడూ కూడా మీరు ఒక వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి మేబీ మీరు నాకు తెలిసి గైడెన్స్ సంబంధించిన ఫీల్డ్లో కూడా ఉండొచ్చు. సో ఒకళ్ళకి మనం మంచి చేసే విధంగా ఉండండి. ఎవరికైనా మంచి చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే అలాంటి పొజిషన్లో ఉంటే మీ లైఫ్ని ఇలా వేస్ట్ చేసుకోకుండా మీరు ఏదైతే ఎదుటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ఉన్నారో ఆ గైడెన్స్ అనేది మీరు చెయ్యండి. బాధల్ని ఎదుర్కో. మీరు అనుభవించే బాధ పరిస్థితి వల్ల కాదు, ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వల్ల. ధైర్యంగా ఎదుర్కోండి. సో బాధ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా, అది మనసుకు సంబంధించినది. ఫిజికల్గా ఉన్న పెయిన్ అనేది మనం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మర్చిపోతాం, కానీ మనసుకు సంబంధించిన దాన్ని మనం అంత తొందరగా మర్చిపోలేము. కానీ ఆ మర్చిపోవడం కానివ్వండి, అది కానివ్వండి, మీరు మీ పార్ట్నర్కి సంబంధించిన వరకు వాళ్ళు బాధపడేంత వర్తి పర్సనా, వాళ్ళ గురించి మీ లైఫ్లో స్టక్ అయిపోయేంత గొప్ప పర్సన్ అనేది మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టే మీరు ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేర్చుకునుము, జీవితం ఒక పాఠశాల. నేర్చుకుని గగనాంతరాలకి వెళ్ళండి, ఎదగండి. అంటే ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే దాని నుండి మీరు ఎంతో కొంత నేర్చుకోండి. అంతేకాని లైఫ్లో స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోకుండా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు. ఒకసారి మీ పార్ట్నర్కి సంబంధించిన సిచ్యువేషన్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందంటే దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. అంతేగాని ఒకసారి జరిగిందే మళ్ళీ రిపీట్ చేసుకుని చేసుకోకండి అని చెప్తున్నాను. అంటే ఈ ప్రతి లైఫ్లో మన లైఫ్లో ఏం జరిగినా కూడా దాని నుండి ఎంతో కొంత మనం నేర్చుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలని, అక్కడే స్ట్రక్ అయిపోకూడదని. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.